పూరి, నా డ్రెస్ ఎలా ఉంది? అమ్మైపోయింది. ఇప్పుడు నన్ను తగులుకున్నావా? వదినా, డ్రెస్ ఎలా ఉందో కొంచెం చెప్పొచ్చు కదా. చెప్తుంది చూడు. అస్సలు బాలేదు. ఏంటంటే బాగలేదన్నావా? ఎందుకు బాగలేదు? దీని కాస్ట్ ఎంతో తెలుసా? బ్రాండ్ ఏదో తెలుసా? ఎందుకు బాగలేదు? కాస్ట్ గురించి మినపట్టు గురించి నేను మాట్లాడట్లేదు. ఈరోజు సంక్రాంతి, మనం వెళ్తుంది గుడికి. సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు నీకోసం నేను ఒక డ్రెస్ కొన్నాను. వావ్, ఇదిగో సూపర్. ఇదే. ఏంటి పంచా? అది కూడా అడ్డ పంచా? అమ్మో, ఇది కట్టుకోవడం నాకు రాదు. నేనైతే కట్టుకోను. నీకు రాకపోతేనే నేను కడతాను కదా. ఏంటి, నువ్వు కడతావా? నో 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 నో, వద్దు, అస్సలు కట్టుకోను. నేను కాక ఇంకెవరు కడతారు? పని వాళ్ళని పిలవాలా? అందమైన అమ్మాయిని రప్పించాలా? అది కాదు భూమి, నాకు సిగ్గు. భార్య దగ్గర సిగ్గుపడే భర్తని నిన్నొక్కడనే చూస్తున్నాను బావా. రా బావా, రా బావా, పద రా రా, పద బావా. బావా, విప్పేసే బావా. ఏంటి? చి, అదే బట్టలు ఇప్పేసే. స్టాప్. నువ్వు అటు తిరుగు, నేను చేంజ్ చేసుకుంటాను. నేను తిరిగితే విప్పాకైనా తిరిగి కట్టాల్సిందే కదా. అప్పుడైనా నేను చూడాల్సిందే కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్లీజ్ ప్లీజ్ అటు తిరుగు, ప్లీజ్ అటు తిరుగు. ఏంటో, సిగ్గుపడాల్సింది ఆడపిల్ల, చొరవ చూపాల్సింది మగాడు. విప్పే బావా, విప్పే. బావా, బావా, చాలు, నువ్వు చేసింది చాలు, నేను పెట్టుకుంటాను. బావా, వికసించెనేడు నిమిషం. ఇప్పుడు చూడు, తెలుగింటి అబ్బాయిలా ఎంత ముద్దొచ్చేస్తున్నావో.
ప్లస్. అందుకే అప్పుడప్పుడు భార్య మాట వినాలి అని. అమ్మాయి, ఈ ఇంటికెలాగూ సంక్రాంతి పండుగ లేదు, కనీసం గుడికెళ్ళడమైనా ఉందా? ఉంది పిన్ని. ఆ? మనమే కాదు, మనతో పాటు బావ కూడా వస్తాడు. ఏం రావడమో ఏమోనమ్మాయి, అల్లుడుగా నిన్ను చంపేస్తారేమోనని నా ఒళ్ళంతా వణికిపోయింది. నువ్వు చచ్చుంటే ఈ రోజుకి 2, రేపటికి 3, అంటే రేపు నీ చిన్న కర్మ అన్నమాట. నీ ఫోటోకి దండేసి దండం పెట్టి మా ఊరు బయలుదేరవలసి వచ్చేది. ఇంకా నేను తినే ఈ ఇంటి మెతుకుల మీద నా పేరు రాసింది కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు అమ్మాయి. అంత తేలిగ్గా మా మమ్మీని ఎలా చావనిస్తాను గోరింటకు? టైంకి నేను రెడీ చేసినా ఏ ఇమాజినరీని ప్లే చేశాను కదా. నిజమే బేబీ. టైంకి నువ్వు గనక వీడియో ప్లే చేయకపోయి ఉండుంటే పిన్ని చెప్పినట్టుగా ఇప్పటికి నేను చచ్చిపోయి ఉండాల్సింది. మమ్మీ, నేను నీకు జన్మనివ్వడం కాదే, ఈరోజు నువ్వే నాకు మరుజన్మనిచ్చావు. అవును, మరి మనం మీ డాడీకి తప్పుగా చూపించిన ఆ ఇమేజ్ని ఎవరు తయారు చేసినట్టు? మనంతటా మనమే చూపించేలా నీ ఫోన్లోకి ఆ ఇమేజ్ని మార్చిందెవరు? ఆ? ఇంకెవరు? ఆ చెర్రిగాడు ఆత్మమ్మాయి. చీ నోర్ముయ్. నువ్వు ఇలాగే నోర్మి అంటావు. నీకా ఆ దయ్యం బండగాడు కనబడ్డాయే, మమ్మల్ని వదలడాయే. ఇది కూడా చెర్రిగాడు ఆత్మ పనేనమ్మాయి. పిన్ని, ఆత్మ లేదు, ప్రేతాత్మ లేదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తుంటే మన వెనకాలేదో జరుగుతుందనిపిస్తోంది. అసలదేంటో తెలుసుకోవాలి. ఏదో ఉంది మిస్టరీ.